ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవాని ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు సజీవంగా ఉన్నాము అనంటే కేవలము నీ కృప వలన మాత్రమే. పరిశుద్ధుడా, ఈ రోజంతటిలో కూడా ప్రతి శోధన మీద, సాతాను మీద మాకు విజయాన్ని ఇవ్వండి. ప్రభువా, ప్రతి ఆకర్షణను, ప్రతి పాపమును మేము ఎదిరించి ప్రభువా సాతాన్ని ఓడించే శక్తిని మాకు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. నీ వాక్యమును మాలో స్థిరపరిచి, నీ వాక్యం అనే ఖడ్గము ద్వారా మేము ఈరోజు ప్రతి లోకాశలను, సాతానును, శోధనను, అయా ప్రతి విధమైన నీకు అసహ్యమైన కార్యములను మా జీవితంలో నుండి పారద్రోలడానికి నీ యొక్క వాక్య శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. దేవా, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించి అయా నీ సన్నిధిలో మొరపెడుతున్నారో, నీ ఒక వాగ్దానం ఇచ్చావు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను, నీవు నన్ను మహిమపరిచెదవు అని. అవును దేవా, ఆపత్కాలములో ప్రభా ఇప్పుడు ఏమీ తోచని పరిస్థితులలో, అయ్యా ఏమి చేయాలో అసలు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మొరపెడుతున్నవారు ప్రభా, ఇదిగో వారి సమస్యలను నీ యొక్క పాద సన్నిధిలో వారు విడిచిపెడుతుండగా వారి మొరలను ఆలకించి అయ్యా వారికి సమాధానమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. వారిని ఒక గొప్ప సాక్షులుగా అయ్యా మీరు మలచుకోమని అడుగుతూ ఉన్నాము. దేవా, అనేక మంది ప్రభు ఆర్థిక సమస్యలతో, అనారోగ్యములతో ప్రభు, అలాగే కొంతమంది అయా నీ బహుమానమును పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. అయా వారందరికీ నాయన నీ సహాయము దయచేయమని అడుగుతూ ఉన్నాం. అయా ఎంతమంది అయితే హాస్పిటల్స్ బెడ్ మీద, అయా ఎంతమంది అయితే ఐసీయూల్లో ఉన్నారో, అయా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు, వారందరినీ దర్శించి ఇప్పుడే నీ స్వహస్తాలతో వారిని ముట్టి స్వస్థపరిచి నీ సాక్షిగా నిలవబెట్టుకోమని అడుగుతూ ఉన్నాం. ప్రభా, ఈ రోజంతటిలో ప్రతి పనిలో మీరు తోడుండండి. ప్రభా, ఎవరైతే ప్రభా ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, నేల పంటల మీద ఆధారపడిన రైతులు ఉన్నారో, డ్రైవింగ్ చేస్తూ వారికి వచ్చిన జీవన విధానాన్ని బట్టి ఎవరెవరైతే తమ జీవనాన్ని సాగిస్తున్నారో వారందరినీ దీవించి ప్రభా వారందరికీ నీ సహాయము దయచేయమని, నీ కృపను కనపరచుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.